హలో అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి ప్యూర్ కాటన్ కోటా శారీస్ చూస్తున్నామండి. వీటికన్నిటికి కూడా థిక్ కాటన్ బ్లౌజ్ ఎక్స్ట్రా ఉంది. సో చూద్దామండి ఏమేమి ఉన్నాయో. పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ ఉన్నాయి, కొన్ని బార్డర్ లేకుండా ఉన్నాయి. చూద్దాం. చూసే ముందు ఇక్కడ ఒకటి వాష్ అండ్ వేర్ శారీ ఉందండి. ఇలా ఉంది ఫ్యాబ్రిక్. ఇది జస్ట్ వాష్ అండ్ వేర్ అండి. ఇది ప్రింట్ అంతా ఇలా ఉంది. చీరకి మంచి డిజైనర్ శారీ లాగా ఉంది. బట్ మనకి తక్కువ రేంజ్లో జస్ట్ వాష్ అండ్ వేర్, ఇంట్లో క్యాజువల్ యూజ్ కోసం. కానీ పళ్ళు ప్రింట్ అదైతే చాలా బాగుంది కట్టుకోవడానికి కూడా. ఇది బ్లౌజ్. ఫ్యాబ్రిక్ కూడా మనకు సాఫ్ట్గా బాగుంది. ఈ శారీ వచ్చేసి 1050 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 1050 ప్లస్ షిప్పింగ్. బాగుంది చీర. ఇవి వచ్చేసి కాటన్ కోటా శారీస్ అండి. కాటన్ బ్లౌజ్, థిక్ కాటన్ బ్లౌజ్ ఎక్స్ట్రా ఉంది. శారీస్ వచ్చేసి 5.5 మీటర్స్ ఉంటాయి. బ్లౌజెస్కి లైనింగ్ అవసరం లేదండి. చీర మంచి బ్రౌన్కి రెడ్ కలర్ పళ్ళు. ఇది పళ్ళు. మనకు బ్యాక్ సైడ్ నుంచి చీర కలర్ కనిపిస్తుంది కాబట్టి క్లారిటీ లేదు. ఇది చీర. బ్లౌజ్. చీర అంతా కూడా ఇలా కలంకారీ బ్లాక్తో ఫుల్ ప్రింట్ వచ్చిందండి. బ్రౌన్ పైన గ్రీన్తో ప్రింట్ వచ్చింది, ఒకలాంటి నాచు గ్రీన్ లాగా. రెడ్ పైన మెరూన్తో ప్రింట్ వచ్చింది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ అండి. బ్లూ అండ్ గ్రీన్. ఇది బ్లౌజ్. బ్లూ కలర్లో పళ్ళు. మంచి బ్లూ కలర్ చూడండి, గ్రేకి ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్లాక్ అండ్ బ్లూతో చీరకి ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్లాక్ అండ్ పింక్. బ్లాక్ బ్లౌజ్, బ్లాక్ పళ్ళు, పింక్ కలర్ చీర. చీరకి అంతా బ్లాక్ అండ్ పింక్తో ఫుల్ ప్రింట్ ఉంది. ప్యారెట్ గ్రీన్, డార్క్ సీ గ్రీన్లో డార్క్ షేడ్, చాలా డార్క్, మనకు రామా గ్రీన్ అలా అంటాం కదా, అలా డార్క్ షేడ్. ప్యారెట్ గ్రీన్ అండ్ సీ గ్రీన్. బ్లౌజ్, సారీ పళ్ళు, చీర. చీర అంతా ఫుల్ ప్రింట్ వచ్చిందండి. ఇదండి బ్లౌజ్ కూడా మంచిగా, బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. ప్రింటింగ్ ఫుల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్కి. శారీ అంతా ఫుల్ ప్రింట్ వచ్చిందండి. 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఆరెంజ్ బాటిల్ గ్రీన్. బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ వచ్చిందండి. చీర బాటిల్ గ్రీన్ పళ్ళు, చీర. మంచి కాటన్. వాష్ చేసుకొని మనం కావాలంటే స్టార్చ్ పెట్టించుకుంటే బాగుంటాయండి చీరలు. 1850 ప్లస్ షిప్పింగ్. ఈ కలర్ కూడా ఎంత బాగుందో అండి చీర. కాకి అండ్ లెమన్ ఎల్లో. గ్రీన్ అండ్ ఎల్లోతో ఫుల్ ప్రింట్ వచ్చింది చీర అంతా. ఆరెంజ్ పర్పుల్, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా ఫుల్ ప్రింట్ వచ్చింది. చీర. పర్పుల్ పైన బ్లాక్తో ఇలా జిగ్జాగ్ లైన్స్ ఫుల్ ప్రింట్ వచ్చింది. 1850 ప్లస్ షిప్పింగ్. కాకి అండ్ మెరూన్. మెరూన్ బ్లౌజ్, కాకి చీర. ప్రింటింగ్ కూడా చాలా బాగుంది. బార్డర్స్ 5 బార్డర్లు వచ్చి పైన డబుల్ కలర్తో ఫుల్ ప్రింట్.
అన్నీ కూడా హోమ్ వాష్ అండి. ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేపిస్తే సరిపోతుంది. బ్రౌన్ అండ్ రెడ్. బ్లౌజెస్ అన్ని థిక్ కాటన్, మనకు లైనింగ్ అవసరం లేదు. చాలా బాగుంది. బ్రౌన్ అండ్ బ్లాక్. ఇదొకటి. బ్రౌన్ పైన బ్రౌన్తో ప్రింట్ వచ్చింది, బ్లాక్ బార్డర్. 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ప్లెయిన్ ఆరెంజ్ చీర సింగిల్ కలర్లో. ఇది బ్లాక్ బ్లౌజ్ అండి. బ్లాక్ బ్లౌజ్కి ఇలా ఆరెంజ్ బార్డర్ వచ్చింది ప్రింటింగ్తో. ఇది చీర బ్లాక్ అండ్ ఆరెంజ్. దీనికి జరీ బార్డర్ లేదు, సింగిల్ కలర్లో చీర ఉంది. కింద బ్లాక్ అండ్ ఆరెంజ్ ఉంది, మధ్యలో చీర అంతా ఆరెంజ్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. 1850 ప్లస్ షిప్పింగ్. ఇవి ఒక 2 చీరలు ఇలా కలంకారీ ప్రింట్ వచ్చిందండి 4 కలర్స్తో. ఇది బ్లౌజ్ బ్రౌన్ అండ్ గ్రీన్, చాలా బాగుంది కలర్. ప్లెయిన్ పళ్ళు అండి. చీరంతా ఇలా 4 కలర్స్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. గ్రీన్ కలర్ బ్లౌజ్, థిక్ కాటన్ బ్లౌజ్. 1950 ప్లస్ షిప్పింగ్. సేమ్ ప్రింట్ ఆరెంజ్, బ్రౌన్ అండ్ ఆరెంజ్. ఇది ఎంత బాగుందో అండి ఆరెంజ్ బ్లౌజ్. 1950 ప్లస్ షిప్పింగ్. బ్రౌన్, సింగిల్ బ్రౌన్ కలర్లో బ్రౌన్ అండ్ బ్లూ కలర్తో ప్రింట్. డిఫరెంట్గా ఉందండి ప్రింట్. ఇది బ్లౌజ్. ఇది బాగ్రూ ప్రింట్, థిక్ కాటన్ బ్లౌజ్ ఉంది, బాగుంది. దీనికి లైనింగ్ అవసరం లేదు, ఒకవేళ కావాలనుకుంటే వేసుకోవచ్చు, పల్సట్ లైనింగ్ అలాగా. చీర 1950 ప్లస్ షిప్పింగ్. ఈ చీరకు వచ్చేసి 1 ఇంచ్ జరీ బార్డర్ ఉందండి. ఫస్ట్ చీరలు చూసాం కదా, సేమ్ చీర. ఎల్లో ఆలివ్ గ్రీన్. ఎల్లో పైన ఎల్లో కలర్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. ఈ చీర బ్లౌజ్ బాగుంది, కలర్ కూడా మంచి మస్టర్డ్ ఎల్లోతో ఫుల్ ప్రింట్ వచ్చింది. 1850 ప్లస్ షిప్పింగ్ అండి. వైట్ కలర్కి ఇలా కింద వైపు ఇలా స్ట్రైప్స్ వచ్చింది, బార్డర్ వచ్చింది. ఇవి స్ట్రైప్స్. పైన వైపు ఇలా బూటాలతో ఇలా ఫుల్ ప్రింట్, పర్పుల్ ఎల్లో గ్రీన్తో చాలా బాగుంది చీర. ఇది 1950 ప్లస్ షిప్పింగ్ అండి. పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ఇలా వైట్ కోటా బ్లౌజ్ వచ్చింది చీరలోనే. ఇది బ్లౌజ్కి ఇలా ప్రింట్ వచ్చిందండి పర్పుల్ కలర్తో. ఇది బార్డర్. 1950 ప్లస్ షిప్పింగ్. ఈ చీర ఒకటి మనకు రఫ్ అండ్ టఫ్ వాడుకోవడానికి బాగుందండి, బాగ్రూ ప్రింట్లో. ఇది మంచి ఫ్యాబ్రిక్, ఇలా సాఫ్ట్గా ఉంది. మనకి వాష్ చేసినా కూడా ఇలాగే ఉంటుందండి, ముడతలు అవ్వటం అలా ఏమీ ఉండదు. ఇది చూడండి, ఈజీ టు యూస్ అండ్ కంఫర్టబుల్ అండి. చీర వేసుకుంటే కూడా బాగుంది. ఇది సాఫ్ట్గా చాలా బాగుంది చీర. ఇది బ్లౌజ్. మీకు ఇలా అంటుంటేనే తెలుస్తుంది. ఇదండి, అస్సలు ముడతలు అవ్వటం అనేది లేదండి, అండ్ సాఫ్ట్గా ఉంది మెటీరియల్ కూడా. ఇది వచ్చేసి 1500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి ఇది బ్లౌజ్, మనకి ఇలా టై అండ్ డై ప్రింట్తో బ్లౌజ్ వచ్చింది. ఇది చీర వచ్చింది. రఫ్ అండ్ టఫ్ వాడుకోవడానికి చాలా బాగుందండి. 1500 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా ఒకటి సిల్క్ శారీ ఉందండి, మనకి ఈజీ టు యూజ్. ఇవి కొన్ని శాంపుల్స్ ఎలా ఉంటాయో అని తెప్పించాను. బాగుంది ఫ్యాబ్రిక్ కూడా, చూడండి. మన గార్డెన్ వరేలి శారీ లాగా బాగుంది. జస్ట్ వాష్ అండ్ వేర్కి, మనం క్యాజువల్ యూజ్కి, బయటికి పోయినా అలా కట్టుకోవడానికి కూడా బాగా కంఫర్టబుల్ అండి. ఇది ఇలా బాతిక్ ప్రింట్లో మంచి ఆనియన్ పింక్ చీర. పళ్ళు, చీర
బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండి. ఈ శారీ వచ్చేసి 1250 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ రెండు శారీస్ సిల్క్ మిక్స్డ్ కోటా శారీస్ ఉన్నాయండి. ఎల్లో కలర్కి వీటికి స్టార్చ్ అది అవసరం లేదు, సిల్క్ మిక్స్డ్ కోటా శారీస్ ఇలా ఉంది ఫ్యాబ్రిక్. ఇది బార్డర్, చీర లెమన్ ఎల్లోకి, లెమన్ ఎల్లో కూడా కాదండి, కొంచెం డిఫరెంట్ ఎల్లో, లెమన్ ఎల్లో గోల్డెన్ ఎల్లో కాకుండా మధ్యలో ఉంది షేడ్. ఇలా కింద బార్డర్ ప్రింట్ వచ్చింది. ప్లెయిన్ వన్ శారీ, సింగిల్ కలర్ శారీకి ఇలా ప్రింట్ వచ్చిందండి, కలంకారీ ప్రింట్. ఇది వచ్చేసి 1050 ప్లస్ షిప్పింగ్ అండి. సేమ్ ప్యాటర్న్లో పింక్ కలర్, సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ ప్యాటర్న్. ఇది జస్ట్ మనకు వాష్ అండ్ అయన్ అండి, స్టార్చ్ అది అవసరం లేదు ఈ చీరలకి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది, ఇలా బార్డర్ ఉంటుంది. మన చీరలో బూటాలు వచ్చినాయి కదా, బ్లౌజ్కి జస్ట్ బార్డర్ మాత్రం ఉంటుంది. ఇది 1050 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన చీరలు. మీకు నచ్చిన చీరలు మాకు ఫొటోస్ తీసి వాట్సాప్ చేయండి, మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపించేస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకోండి. కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర నుంచి మొత్తం మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి అండి. కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర నుంచి, సో మీ సిజర్స్ చేతిలో పట్టుకొని కవర్ కట్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసేటప్పటి నుంచి వీడియో తీయటం మొదలు పెట్టండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.